హౌ మెనీ ప్రైమ్ నంబర్స్ ఆర్ దేర్ బిట్వీన్ 20 అండ్ 50? 20కి 20కి ఎక్కువ 20కి ఎక్కువ అండ్ 50కి తక్కువ 20కి ఎక్కువ 50కి తక్కువ ఉన్న ప్రైమ్ నంబర్స్ మనకు ప్రధాన సంఖ్యలు మనకు కావాలి. చాలా జాగ్రత్తగా కౌంటింగ్ చేయండి. తొందరపడితే మీరు ఈ ఈజీ క్వశ్చన్ని మిస్ అవుతారు. 21 అనేది ప్రధాన సంఖ్య కాదు, 23 ప్రధాన సంఖ్య, 25 ప్రధాన సంఖ్య కాదు, అది 5తో డివైడ్ అవుతుంది. 27 ప్రధాన సంఖ్య కాదు, అది 3తో డివైడ్ అవుతుంది. 29 ప్రధాన సంఖ్య, 31 ప్రధాన సంఖ్య, 33 అది 3తో డివైడ్ అవుతుంది. 35 5తో డివైడ్ అవుతుంది. 37 అనేది ప్రధాన సంఖ్య, 39 3తో డివైడ్ అవుతుంది కాదు. 41 ప్రధాన సంఖ్య, 43 ప్రధాన సంఖ్య, 45 5తోటి డివైడ్ అవుతుంది. 47 ప్రధాన సంఖ్య, 49 అది 7తోటి డివైడ్ అవుతుంది. అంటే ఎన్నొచ్చాయి మొత్తము? 1 2 3 4 5 6 7 7 ప్రధాన సంఖ్యలు ఉన్నాయి. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? 20 కంటే ఎక్కువ అండ్ 50 కంటే తక్కువ. అందరికీ ఈ లాజిక్ క్లియర్గా అర్థమైంది కదా సార్? తొందరపడి 21 వేయకండి, తొందరపడి 33 వేయకండి, తొందరపడి 45 వేయకండి, తొందరపడి 49 వేయకండి. కొంచెం స్లోగా స్టడీగా చేసుకుంటూ వెళ్తే ఇది 30 సెకండ్లలో ప్రాబ్లం అయిపోతుంది. హౌ మెనీ ప్రైమ్ నంబర్స్ ఆర్ దేర్ బిట్వీన్ 100 అండ్ 120? మనకు ప్రధాన సంఖ్యలు కావాలి, ప్రధాన సంఖ్యలు కావాలి. ఆ ప్రధాన సంఖ్యలు ఎలా కావాలి అని అంటే ప్రైమ్ నంబర్ గ్రేటర్ దాన్ 100 అండ్ లెస్ దాన్ 120. 100 కంటే ఎక్కువ ఉండాలి, 100 కంటే ఎక్కువ ఉండాలి, 120 కంటే తక్కువ ఉండాలి. 100 కంటే ఎక్కువ ఉండాలి అండ్ 120 కంటే తక్కువ ఉండాలి. ఆ ప్రధాన సంఖ్యలు కావాలి. స్లో అండ్ స్టడీగా చేసుకుంటూ రండి. ఎప్పుడైతే ఇటువంటి క్వశ్చన్స్ అడిగినప్పుడు సరి సంఖ్యలు సరి సంఖ్య 2 కంటే ఏది కూడా 2 కంటే ఎక్కువ ఉన్న ఏ సరి సంఖ్య ప్రధాన సంఖ్య కాదు. సరి సంఖ్యలు తీసేసేయండి. రైట్, బేస్ సంఖ్యల మీదనే అటెన్షన్ పెట్టుకోండి. 101 ప్రధాన సంఖ్య, 103 ప్రధాన సంఖ్య, 105 అది 5 తోటి డివైడ్ అవుతుంది. 107 ప్రధాన సంఖ్య, 109 111 అది 3 తోటి డివైడ్ అవుతుంది. 113 115 అది 5 తోటి డివైడ్ అవుతుంది. 117 అది 3 తోటి డివైడ్ అవుతుంది. 119 ఇది 7 తోటి డివైడ్ అవుతుంది. 7 into 17 7 into 17. కాబట్టి ఇది కూడా ప్రధాన సంఖ్య కాదు. 101 103 107 107 ఇంకేమన్నా ఒకసారి ఉన్నాయో అన్ని జాగ్రత్తగా 1 2 3 4 5 113 113 109. రైట్, మీరు సపోజ్గా ఇక్కడ ఏమన్నా మీకు సార్ 113 ప్రధాన సంఖ్య అవునా కాదా చెక్ చేసుకోవాలనుకుంటే స్క్వేర్ రూట్ వేసుకోండి. స్క్వేర్ రూట్ ఆఫ్ 113, 10 స్క్వేర్ 100, 11 స్క్వేర్ 121. అంటే ఇది కొంచెం 10 11 మధ్యలో ఉంది. 11 కంటే తక్కువ ఉన్న అన్ని ప్రధాన సంఖ్యలు వేసుకోండి. 2 3 5 7 ఇది 2 తోటి డివైడ్ కావట్లేదు, 3 తోటి డివైడ్ కావట్లేదు, 5 తోటి డివైడ్ కావట్లేదు, 7 తోటి డివైడ్ కావట్లేదు. 7 ఒకట్ల 7, 7 ఆరుల 42. కాబట్టి ఇది కూడా కాదు, ఇది ప్రధాన సంఖ్యనే. అలానే 109 వేసుకుంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 109, 10 స్క్వేర్ 100, దీనికి తక్కువ ఉన్న నంబర్ ప్రధాన సంఖ్యలు 2 3 5 7. 109 2 తోటి కాదు, 3 తోటి కాదు, 5 తోటి కాదు, 7 తోటి కాదు. కాబట్టి ఇది కూడా ప్రధాన సంఖ్యనే. రైట్, అలానే 107 డౌట్ వచ్చినప్పుడు ఈ కాన్సెప్ట్ యూస్ చేసుకుంటే చాలు. 107 అంటే ఇది 10 తోటి, 2 3 5 7, 7 తోటి, 7 ఒకట్ల 7 37 కానే కాదు. రైట్, 3 తోటి కాదు, 2 తోటి కాదు, 5 తోటి కాదు. అలానే మీరు 103 వేసుకుంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 103. డౌట్ వచ్చినప్పుడు ఈ కాన్సెప్ట్ యూస్ చేసుకోండి. స్క్వేర్ రూట్ కాన్సెప్ట్ ద్వారా మనము ప్రధాన సంఖ్యనో లేదో కూడా చేసుకోవచ్చు. సో 10, కాబట్టి దీని ఆన్సర్ ఎంత? 2 3 5 7. ఇది 2 తోటి కాదు, 3 తోటి కాదు,
5 తోటి కాదు, 7 తోటి కాదు. సో కాబట్టి ఇవన్నీ మనకు ప్రధాన సంఖ్యలే. ఎన్నున్నాయి ప్రధాన సంఖ్యలు? 1, 2, 3, 4, 5. 5 ప్రధాన సంఖ్యలున్నాయి. అంటే ఈ క్వెషన్‌కి ఆన్సర్ ఎంత? 5. అందరికీ లాజిక్ క్లియర్‌గా